వెల్కమ్ టు ఆర్వి బాబా మర్దర్ ఛానల్. ఇట్స్ మీ తేజ అన్నమాట. ఎస్పెషల్లీ ఇవాళ ఏకదంతానికి సంబంధించిన పిక్చర్స్ని ఎడిటింగ్లో మిక్సింగ్కి తీసుకొని రాబోతున్నాను. ఎలా ఉంటాయో చెక్ చేసి చూద్దాం. సో ఇక్కడ వర్క్ స్పేస్ ఉన్నది 2 times మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేసిన సో ఎస్పెషల్లీ డెస్క్టాప్ పైన నాకు సంబంధించి న్యూ ఫోల్డర్ 3 అని చెప్పేసి ఉన్నది. ఈ ఫోల్డర్లో సో స్వామివారి యొక్క పిక్చర్స్ని లోడ్ చేసి ఉంచినాను అన్నమాట. సో చెక్ చేసేటట్లయితే అవి కూడా లంబోదరునికి సంబంధించిన పిక్చర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ చెక్ చేసేటట్లయితే స్వామివారికి సంబంధించిన ప్రతిమలు చిత్ర రూపంలో అద్భుతంగా ఉన్నాయి. ఓం గం గణపతి నమః. స్వామివారి యొక్క స్మైలీతో ఉన్న ఈ పిక్చర్ని తీసుకొని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ పిక్చర్ ఎంతో అద్భుతంగా ఉంది. సో ఎస్పెషల్లీ ఈ పిక్చర్ రిలేటెడ్ ఒక బేసిక్ని ఫాలో అవ్వబోతున్నాను. ఇదిగోండి ఇక్కడ ఎస్పెషల్లీ చెక్ చేస్తే క్రాప్ టూల్ అనేది ఉన్నది. ఆ క్రాప్ టూల్తో స్వామివారి యొక్క ఫేస్కి సంబంధించి ఇలా క్రాప్ చేస్తున్నా. రైట్ సైడ్ క్లిక్ చేసి క్రాప్ అంటున్నా. అదిగోండి స్వామివారి యొక్క పిక్చర్ అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎన్గేటర్ దగ్గరికి వస్తున్న 2 times క్లిక్ చేసిన స్వామివారి యొక్క ముఖారవిందం అత్యంత అద్భుతంగా ఉన్నది. ఆ చిరునవ్వు అక్కడ ప్రతిమ రూపంలో అద్భుతంగా ఉన్నది. వాళ్ళు యూజ్ చేసిన కలర్స్ చాలా బాగున్నాయి. అయితే ఎడిటింగ్లో యూజ్ చేయబోతున్నాం కదా, ఆ ఐటమ్స్కి సంబంధించి జరంత చిన్న మిక్సింగ్ ఇవ్వబోతున్నాను. ఇదిగోండి ఇలా స్వామివారి యొక్క పిక్చర్ని కొంచెం ఇలా జరిపిన. సో లైటింగ్ అనేది ఓకే, కానీ లైటింగ్ అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ దగ్గరకు వస్తున్నా, అడ్జస్ట్మెంట్స్ అంటున్నా. ఇక్కడ ఎస్పెషల్లీ మనం చెక్ చేస్తే ఎల్ లెటర్తో లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి జరంతా ఇలా పక్కకు జరిపిన. లెవెల్స్లో ఇక్కడ షాడోస్ ఆప్షన్ ఉన్నది, జరంతా డార్క్ చేసిన. అదిగోండి స్వామివారి యొక్క చిత్ర రూపాన్ని ఇదిగోండి ఇక్కడ ఎన్గేటర్ ఉన్నది, ఇక్కడ మనం గమనించవచ్చు. సో చెక్ చేసేటట్లయితే ఇదిగోండి ఇక్కడ హైలైట్స్ రిలేటెడ్ కొంచెం లైటింగ్ని ఇలా ఇంప్రూవ్ చేసిన. జస్ట్ ఎస్పెషల్లీ ఓకే చేశాను. ఇదిగోండి స్వామివారి యొక్క చిత్ర రూపం. అరే నేను జరంతా అనుకోకుండా ఎడిటింగ్ చేయబోతున్నా, మిక్సింగ్ రిజల్ట్ కోసం ట్రై చేస్తున్నా. ఎలాంటి మిక్సింగ్ వస్తుంది అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్టే. సో ఈ పిక్చర్ ఇలా ఉంచిన, ఇలా 2 times క్లిక్ చేసిన, ఇంకా కొన్ని పిక్చర్స్ని తీసుకొని రాబోతున్నాను అన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ చెక్ చేసేటట్లయితే సో మనందరికీ అత్యంత ప్రియమైన శివయ్య స్వామి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, బోలా శంకర. సో స్వామివారి యొక్క పిక్చర్ని ఎడిటింగ్లోకి తెచ్చాను. పక్కన ఈ పిక్చర్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు స్వామివారి యొక్క ఈ పిక్చర్ని ఇక్కడికి క్యారీ చేశా. ఇదిగోండి ఇక్కడ ఎన్గేటర్లో చెక్ చేస్తే చాలా అద్భుతంగా ఉన్నారు కదా. సో శివలింగం యొక్క పిక్చర్ని, అయ్యవార్ల పిక్చర్ని ఇదిగోండి కొంచెం పక్కకి జరుపుతున్నా. ఎన్గేటర్ కొంచెం అడ్డం వచ్చింది, ఇలా పక్కకు జరిపా. ఇదిగోండి ఇలా స్వామివారి పిక్చర్ని మూవ్ టూల్ తోటి పక్కకు జరిపాను. ఇదిగోండి విండో కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేశాను. ఇదిగోండి ఇలా పక్కకు జరిపేశాను. ఇప్పుడు ఈ సైడ్న ఉన్న ఈ పిక్చర్ని మనం కొంచెం గమనించాలి. ఇక్కడ ఇలా లైన్ ఉంచితే ఇదిగోండి వినాయకుని యొక్క ఫేస్ ఇక్కడ బాగున్నది కదా. కొంచెం క్రాప్ టూల్ తోటి ఇదిగోండి ఫేస్ డీటెయిల్స్ ఇలా తీసుకున్నా, కొంచెం క్రాప్ చేశా. ఇప్పుడు ఈ పిక్చర్ని జూమ్ చేయాలనుకుంటున్నా విండో రిలేటెడ్. సో ఇక్కడికి వచ్చేసి ప్లస్ సింబల్తో ఆప్షన్ బార్ ఉన్నది. ఆప్షన్ బార్ని నేను జరంతా ఇలా క్యారీ చేశాను. సో ఇలా జూమ్ ఇన్ చేశాను అన్నమాట. ఎస్పెషల్లీ ఇలా ఉన్నది కదా. ఇప్పుడు ఈ పిక్చర్ రిలేటెడ్ ఎస్పెషల్లీ మిక్సింగ్స్ వాడబోతున్నాను. ఇక్కడ లేయర్ రిలేటెడ్ న్యూ అంటున్నా. ఆ న్యూతో ఏదైనా ఒక బ్లాంక్ లేయర్ని మనం ట్రై చేయొచ్చు. ఒక బ్లాంక్ లేయర్ ఇచ్చాం. లేయర్ ప్యాలెట్ దగ్గరికి వెళ్తున్నాను. ఎస్పెషల్లీ విండోస్ అంటున్నా, లేయర్స్ ఆన్లోనే ఉన్నాయి. సో చెక్ చేస్తే ఎన్గేటర్ దగ్గర ఉంటుంది. ఎన్గేటర్ జరంతా డల్ చేసిన. ఇదిగోండి లేయర్స్ రిలేటెడ్ క్యారీ చేసాం. ఈ బ్లాంక్ లేయర్ ఎస్పెషల్లీ ఇప్పుడు అవసరం లేదని కొంచెం రిమూవ్ చేశాను. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ ఇందాకలా కట్ చేసిన తర్వాత కొంచెం ఆ పిక్చర్ మిగిలి ఉన్నది ఇక్కడ. సో మనం ఈ విండోలో గమనించవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఎస్పెషల్లీ టూల్ బాక్స్ దగ్గరకు వస్తున్నా, మూవ్ టూల్ తీసేసుకుంటున్నా, ఇలా జరిపినాను అనమాట. ఇప్పుడు ఈ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా ఉన్నది. కంట్రోల్ T తీసుకున్నా, కొంచెం రొటేషన్ చేసిన, ఇలా అప్లై చేసాం. సో మిక్సింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు స్వామివారి యొక్క బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఈ లాక్ని తీసేసిన, ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసేసాం. ఎస్పెషల్లీ సాలిడ్ కలర్ అని చెప్పేసి తీసేసుకుంటున్నా. కలర్ రిలేటెడ్ ఇక్కడ క్లిక్ చేస్తే బ్లూ కలర్ తోటి ఉన్న ఈ ఆప్షన్ తీసేసుకున్నాం. జస్ట్ ఓకే క్లిక్ చేసిన. సో ఇక్కడ ఉన్న ఈ లేయర్స్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా జరిపాం. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఈ ఐటమ్ కలర్ దగ్గరకు వచ్చి ఎల్ కింద మార్చా. అదిగోండి స్వామివారి రిలేటెడ్ కొంచెం పెయింటింగ్ మోడల్స్కి మారినవి. ఇక్కడ ఓ లెటర్ దగ్గరకు వచ్చి జరంతా డల్ చేసిన. అదిగోండి లైటింగ్ మోడల్ని గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ చిన్న రిబ్బన్ని ఇలా ఆపేసిన, టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేయొచ్చు. ఇదిగోండి రిబ్బన్ దగ్గరకు వచ్చాం. కొంచెం బ్లర్ చేసి చూద్దాం, లైటింగ్స్ని ఇవ్వచ్చు వాటితోని. ఇప్పుడు బ్లర్ దగ్గరకు వస్తున్నా, మోషన్ బ్లర్ అంటున్నాను. ఇలా మోషన్ బ్లర్ రిలేటెడ్ ఆ ఐటమ్కి సంబంధించి ఇదిగోండి మోషన్ బ్లర్ని ఇంప్రూవ్ చేసా. జస్ట్ ఓకే చేసా. ఓ మై గాడ్, ఇక్కడికి వస్తున్నా కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి, మిక్సింగ్ ఆప్షన్స్. ఇలా మారుస్తున్నా, ఇలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడికి వస్తున్నాను. ఆ ఐటమ్ రిలేటెడ్ ఇలా ఇంప్రూవ్ చేసా.
ఇక్కడికి వస్తున్నా, నార్మల్ కిందికి మార్చిన ఆ ఐటమ్కి ఇదిగోండి కొంచెం ఇలా కిందికి జరిపాను, లేక ఇక్కడ నేమ్ దగ్గర పట్టుకొని ఇలా జరిపేసిన. ఇదిగోండి లంబోదరుని యొక్క పిక్చర్. గణపతి బప్ప మోర్య, ఆదా లడ్డు కాళియా, ఓం ఏకదంతాయ నమో నమః, చింతామణి ద్వీపపతయే నమో నమః. సో ఏకదంతుని యొక్క పిక్చర్ని మిక్స్ చేయబోతున్నాం. బిఫోర్ టు ఇట్ కొంచెం ఎన్గేటర్ టర్న్ ఆన్ చేసిన. సో లైటింగ్ తోటి ఇచ్చిన చిన్న పిక్చర్. ఇప్పుడు ఇదిగోండి లైటింగ్ మోడల్ మనం గమనించవచ్చు. స్వామివారి పిక్చర్కి ఓ దగ్గరికి వస్తున్నా, ఒపాసిటీ అంటున్నాం, ఆ ఐటమ్ని కొంచెం డల్ చేసిన. అదిగోండి మిక్స్డ్ వెరీ వెల్ ట్యాబ్ అంటున్నా, ఆ ఐటమ్ రిలేటెడ్ ఫుల్ స్క్రీన్కి ఎఫ్ఎఫ్ అంటున్నా. సో ఇలా జూమ్ చేశాను అన్నమాట. ఇప్పుడు మిక్సింగ్ చాలా అద్భుతంగా ఉంది. నాకేమనిపిస్తుంది అంటే క్రాప్ చేయాలనిపిస్తుంది. సో కీబోర్డ్లో సి అనే లెటర్ని క్లిక్ చేసి క్రాప్ టూల్ తీసుకుని ఇదిగోండి ఇంతవరకు అద్భుతంగా ఉన్నారు స్వామివారు. మంచి స్మైల్ తోటి ఉన్నారు, అట్రాక్ట్ చేస్తున్నారు అన్నమాట. రైట్ సైడ్ క్లిక్ చేసి క్రాప్ చేసిన, ఎంత అద్భుతంగా ఉన్నది ఈ పిక్చర్. సో ట్యాబ్ని వాడుతున్నా. ఇదిగోండి లైటింగ్ని కొంచెం ఆపి ఆన్ చేసా. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ సన్న లైన్ నాకు డౌట్ అనిపించింది. అప్పుడు ఇక్కడికి వస్తున్న ఒపాసిటీ రిలేటెడ్ ఇక్కడ కొంచెం డల్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి స్వామివారి పిక్చర్ దగ్గరికి వస్తున్నా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా, మిక్సింగ్స్ ఇస్తున్నాను అన్నమాట. స్క్రీన్ కింద మార్చిన. ఇదిగోండి స్క్రీన్ ప్రింటింగ్స్కి కానీ లేక రిమైనింగ్ మనకు ఎస్పెషల్లీ గ్లాస్ మోడల్ ప్రింటింగ్స్కి కానీ అన్నింటికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం స్క్రీన్ సేవర్స్ కింద స్వామివారి యొక్క పిక్చర్ని యూజ్ చేయొచ్చు. సో ట్యాబ్ కింద వాడుతున్నా. ఇప్పుడు ఈ పిక్చర్లో ఇంకా ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇంకా ఎడిటింగ్ రిలేటెడ్ నేను చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. సో స్వామివారి రిలేటెడ్ కొంచెం వైడ్ మెథడ్లో ఎన్లార్జ్ చేయాలనుకుంటున్నా. సో ట్యాబ్ని వాడుతున్నా. ఫుల్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చిన ఇదిగోండి ఈ పిక్చర్ని సేవ్ చేస్తున్నాను అనమాట. ఫైల్ దగ్గరికి వెళ్తూ ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ సేవ్ ఉన్నది, సేవ్ దగ్గరకు వస్తున్నా, అదే ఫోల్డర్లోకి సేవ్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసేసాను, జేపెగ్లో వేసా. ఇక్కడ క్లిక్ చేసేసి ఎస్పెషల్లీ స్వామి రిలేటెడ్ గణేష అని చెప్పేసి ఇస్తున్నాను. ఆ ఐటమ్ రిలేటెడ్ సేవ్ చేసేసా. ఇప్పుడు ఈ ఫైల్స్ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ విండోస్లో డాక్యుమెంట్స్ ఉన్నవి, క్లోజ్ ఆల్ తీసేసుకున్నా, అన్నిటినీ బంద్ చేసిన. ఇప్పుడు 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నా. నాకు ఇంకా మస్త్ ఎడిటింగ్ చేయాలనిపిస్తుంది స్వామివారి పిక్చర్వి. ఇక్కడ చెక్ చేసేటట్లయితే శివయ్య స్వామి ఉన్నారు, గణపయ్య స్వామి ఉన్నారు. గణపయ్య స్వామికి లైక్ రాజు లెక్క, మహారాజు లెక్క మనకి ఇక్కడ స్వామి ప్రతిమ ఉన్నది. ఇప్పుడు స్వామి రిలేటెడ్ క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసిన. ఇది నాకు అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు మిక్స్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ లాక్ని తీసేసాను. ఈ పిక్చర్ రిలేటెడ్ ఎన్గేటర్ దగ్గరకు వస్తే ఇదిగోండి అద్భుతంగా ఉన్నారు కదా స్వామివారు. సో ఈ పిక్చర్ని ఎస్పెషల్లీ మరలా క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఫేస్ వరకు క్రాప్ చేశా. ఇప్పుడు ఈ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఎన్గేటర్లో చెక్ చేస్తే స్వామివారి యొక్క ఫేస్ డీటెయిల్స్ అద్భుతంగా ఉన్నాయి. తిరునామాన్ని యూజ్ చేశారు. అలాగే స్వామివారికి డెకరేటివ్ ఐటమ్స్ ఇచ్చారు. సో ఎస్పెషల్లీ ఇక్కడ చెక్ చేసేటట్లయితే క్రెడిట్ గోస్ టు ముంబై అనే చెప్పాలన్నా. స్వామివారి యొక్క ఉత్సవాలు అద్భుతంగా చేస్తారు. సో చెక్ చేస్తే అక్కడ మార్వాడీస్ ఉంటారు, అద్భుతంగా అన్నమాట. స్వామివారికి అన్నలేని భక్తి. ఒక రేంజ్లో డీజేస్ ఉంటాయి, ఒక రేంజ్లో మనకు మ్యూజిక్ అని అన్నిటినీ ఫీల్ అవ్వచ్చు. సో స్వామివారి ఎడిటింగ్ని మిక్సింగ్ ఇవ్వబోతున్నా, ఎంజాయ్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి సాలిడ్ కలర్ దగ్గరికి తీసేసుకుంటున్నా. కలర్ రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఈ కలర్ని వాడుతున్నా. ఓకే చేసిన. ఇప్పుడు ఆ ఐటమ్ని కొంచెం ఇలా కిందికి డ్రాప్ చేసిన. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసిన. ఇక్కడ క్లిక్ చేసేసి స్క్రీన్ కింద మార్చిన. స్వామివారి మిక్సింగ్ కొంచెమే ఉన్నది ఇక్కడ ఇదిగోండి లైటింగ్ కింద. ఇక్కడికి వచ్చేసి ఓ లెటర్తో ఇలా డల్ చేసేసాను అన్నమాట. అదిగోండి మిక్స్డ్ టూ గుడ్. ఇంకొంచెం డల్ చేస్తున్నా. అదిగోండి ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేసిన. ట్యాబ్ అంటున్నా. ఫుల్ స్క్రీన్ రిలేటెడ్ ఎఫ్ఎఫ్ని వాడుతున్నా, జూమ్ చేస్తున్నాను అనమాట. అదిగోండి స్వామివారి రిలేటెడ్ బ్యాక్ సైడ్ నేను తీసుకున్న కలర్తో అమేజింగ్గా మిక్స్ అయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇంతవరకు నాకు కావాలి, అద్భుతంగా మిక్స్ అయి ఉంది. ఎస్పెషల్లీ ఆర్కైలిక్ ప్రింట్స్ అనేవి దొరుకుతాయి. అలాగే మనకు లైటింగ్ మోడల్లో స్వామివారికి సంబంధించిన అలంకరణప్రాయంగా ఉండే లైటింగ్స్ ఫ్రేమ్స్ మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. వాటి ప్రింట్స్ యూజ్ చేయొచ్చు ఇలా. అలాగే ఫర్దర్లీ మనకు బ్యానర్ మోడల్ కావాలన్నా కూడా ఇలాంటి ఎడిటింగ్స్ ఇవ్వచ్చు. సో ఎస్పెషల్లీ ఈ ఎడిటింగ్లో స్వామివారి యొక్క ఈ మిక్సింగ్కి తగినట్లుగా సో ఇంకా వినాయకుని యొక్క పిక్చర్స్ అటాచ్ చేసి చూద్దాం ఈ మిక్సింగ్ పిక్చర్ లోపలికి. సో ఎన్గేటర్ని ఇలా టర్న్ ఆన్ చేసా. అదిగోండి గణపయ్య యొక్క పిక్చర్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నా. ఓం గం గణపతయే నమః. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ ఈ పిక్చర్ని తీసుకుంటున్నాను, ఓపెన్ చేశాను. ఇక్కడ చెక్ చేస్తే అద్భుతంగా ఉన్నది గణపయ్య
ప్రతిమ. అక్కడ వాళ్ళు యూజ్ చేసిన పెయింటింగ్ కలర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. క్రాప్ టూల్ రన్నింగ్లో ఉన్నది. స్వామివారి యొక్క ముఖార విందం చాలా అద్భుతంగా ఉన్నది. ఫేస్ డీటెయిల్స్ని క్రాప్ చేసిన అద్గోండి ఏకదంతుని యొక్క వాల్ పేపర్ అద్భుతంగా ఉన్నది కదా. స్వామివారికి ఈ పిక్చర్ ఇప్పుడే సేవ్ చేసి వాల్ పేపర్ కింద సెట్ చేయాలనిపిస్తుంది నాకు. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఫైల్ దగ్గరికి వస్తున్నా, ఆ ఐటమ్ని సేవ్ చేసేస్తున్నాను అన్నమాట. సో లోడ్ అవుతూ ఉన్నది. అయితే ఒరిజినల్ పిక్చర్కి ఇది వెళ్ళింది, అయినా నో ప్రాబ్లం. అప్పుడు సేవ్ యాస్ డూప్లికేట్ కింద యూజ్ చేసి డెస్క్టాప్ పైకి వేసేస్తున్నా. విఘ్నేశ్వర అనే నేమ్, ఆ నేమ్నే ఉంచేస్తున్నా. ఇక్కడ జేపీఈలోనే ఉన్నది, సేవ్ చేసేస్తున్నా. ఆ పిక్చర్ క్వాలిటీ ఓకే చేసిన. ఇప్పుడు మినిమైజ్ చేసిన. జరంతా ఐకాన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వ్యూ దగ్గరికి వస్తున్నా, షో డెస్క్టాప్ ఐకాన్స్ అనేవి తీసేసుకున్నా. ఇదిగోండి స్వామివారి యొక్క పిక్చర్. సో రైట్ సైడ్ క్లిక్ చేసేస్తున్నా. ప్రివ్యూ ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కింద వాడిన. రైట్ సైడ్ క్లిక్ చేసేసి వ్యూ దగ్గరికి వస్తున్నా, డెస్క్టాప్ ఐకాన్స్ని తీసేసిన. ఇలా ల్యాప్టాప్స్కి కానీ మొబైల్స్కి కానీ ఎస్పెషల్లీ మన స్క్రీన్ సేవర్స్ రిలేటెడ్ కావాలనుకుంటే ఇలా మనం ట్రై చేయొచ్చు. సో నౌ ఐఎమ్ రిటర్నింగ్ టు ద ఫోటోషాప్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన. సో స్వామివారి రిలేటెడ్ మిక్స్ చేయాలని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ పిక్చర్ ఇంతే ఉంచి ఇంతకు పూర్వం ఎడిట్ చేసిన పిక్చర్ని తీస్తున్నా. ఇక్కడ న్యూ ఫోల్డర్ 3 దగ్గరికి వస్తున్నా. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ గణేష్ అనే నేమ్తో ఈ పిక్చర్ని క్యారీ చేసాం. ఇప్పుడు ఈ పిక్చర్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మనకు లైటింగ్స్ లోపల అయితే ఈ పిక్చర్ ఇంకా అందంగా కనబడుతుంది. ఇప్పుడు మూటూలు తీసుకుంటున్నా, స్వామివారి యొక్క ఈ క్రాప్ చేసిన ఇమేజ్ని ఇక్కడికి క్యారీ చేశాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు విండోని పెద్దగా చేసాం, ఎంగేటర్ని మినిమైజ్ చేసాం. ఇదిగోండి స్వామివారి యొక్క ఫేస్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఫేస్ డీటెయిల్స్ని ఇదిగోండి కొంచెం ఇలా పక్కకు జరుపుతున్నాను అన్నమాట. ఏకదంతాయ నమో నమః, లంబోదరాయ నమో నమః, మోదక ప్రియాయ నమో నమః. ఇదిగోండి ఈ ఫేస్ డీటెయిల్స్ బాగున్నాయి. ఇప్పుడు ఈ పిక్చర్ ఇంతే ఉంచిన జరిపి ఇక్కడ ఇమేజ్ దగ్గరకు వస్తున్నాను, రివీల్ ఆల్ అని చెప్పేసి తీసేసుకున్నా. ఇదిగోండి స్వామివారి యొక్క ఫేస్ కట్. ఇప్పుడు ట్యాబ్ అంటున్నాను, క్రాప్ టూల్ తీసేసుకున్నా. ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేసిన. అదిగోండి పక్కన ఫేసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ ఫేస్ డీటెయిల్స్ రిలేటెడ్ ఎస్పెషల్లీ నేను మిక్సింగ్ ఇవ్వాలన్నా అనుకుంటున్నా. ట్యాబ్ని వాడుతున్నాను అన్నమాట. సో ఇక్కడ స్వామివారి రిలేటెడ్ ఇక్కడ క్లిక్ చేసేస్తున్నా. ఓవర్లే అనే చిన్న ఆప్షన్ ఏదో ఇచ్చిన. ఇదిగోండి మిక్స్డ్ వెరీ వెల్. ఓ లెటర్ దగ్గరకు వస్తున్నా, ఇలా డల్ చేసా. అదిగోండి బ్యాక్ సైడ్ ఉన్న కలర్తో మిక్స్ అయినది. ఆర్ అదర్వైజ్ ఇక్కడికి వస్తున్నాను. ఎస్పెషల్లీ ఇదిగోండి ఈ పైది టర్న్ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ కదా ఆ కలర్ ఉన్నది, ఇంతవరకు ఆ కలర్ని తీసేసుకోవచ్చు మనం. ఇక్కడికి అది సెలెక్షన్ లాగా ఇచ్చిన. సాలిడ్ కలర్ దగ్గరికి వెళ్తున్నా. ఇదిగోండి ఇక్కడ కొన్ని కలర్స్వి ఉన్నవి, ఆ కలర్ యూజ్ చేయొచ్చు. ఓకే చేసా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇలా టర్న్ ఆన్ చేశాను పైన ఉన్న పిక్చర్ని. స్వామివారి రిలేటెడ్ ఒపాసిటీని ఇలా ఇంప్రూవ్ చేస్తున్నా. అదిగోండి మిక్స్డ్ అనమాట. ఇక్కడికి వచ్చేసి కలర్ రిలేటెడ్ క్లిక్ చేశాను. ఇంకా కలర్స్ని మనం యూజ్ చేయొచ్చు. లేక డార్క్ బ్లూ రిలేటెడ్ ఇంకా యూజ్ చేస్తున్నాను ఇలా. లేక సమ్ కలర్ ఇలా యూజ్ చేశాను అనమాట. ఇక్కడ ఈ మిక్సింగ్ బాగున్నాయి. కొంచెం ఆప్షన్ బార్ని డల్ చేశాను, టూల్స్ని కూడా డల్ చేసా. ఇవిగోండి లుకింగ్ టూ గుడ్. అయితే ఇక్కడ మిక్సింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు కింద ఉన్న ఈ పిక్చర్ని హైడ్ చేశాను. సో ఈ పిక్చర్ మెయిన్ పిక్చర్ కదా. సో స్వామివారి రిలేటెడ్ మార్క్యూ టూల్ అని ఉంటుంది. ఆ మార్క్యూ టూల్తో కొంచెం నేను ఇలా సెలెక్షన్ చేశాను. మూవ్ టూల్ తీసేసుకొని స్వామివారి పిక్చర్ కొంచెం నేను ఇలా జరిపాను అన్నమాట. సో మిక్సింగ్లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఈ పిక్చర్ అలా ఉన్నా నో ప్రాబ్లం. కంట్రోల్ చేతో లేయర్ వయా కాపీ చేసా. ఈ పిక్చర్ని ఇదిగోండి ఇలా పైకి క్యారీ చేశాను. ఇక్కడ కింద ఉన్న ఈ ఐటమ్ని ఆపేసా. ఈ ఐటమ్ రిలేటెడ్ ఇది మిక్సింగ్. స్వామివారి రిలేటెడ్ ఇలా ఉన్నారు, ఈ పిక్చర్ ఆపాను. అదిగోండి ఇప్పుడు దాకా ఉన్న రన్నింగ్లోని చిన్న ఫ్రేమ్ లాగా వచ్చింది నాకు ఇక్కడ లేయర్స్లో. చెక్ చేసేటట్లయితే ఇదిగోండి గణపయ్య యొక్క పిక్చర్ అద్భుతంగా ఉన్నది. ఈ పిక్చర్ని ఈ వైపుకి తీస్తున్నా. కంట్రోల్ టీని వాడుతున్నా. రైట్ సైడ్ క్లిక్ చేసేసి ఫ్లిప్ హారిజాంటల్ అంటున్నా. షిఫ్ట్ ఆల్ట్ తోటి ఇలా ఇంప్రూవ్ చేశాను. అదిగోండి ఏకదంతుని యొక్క రూపంలో ఉన్న ఆ ఐస్ చూస్తే స్వామివారి భక్తితోటి మనసు నిండిపోతూ ఉంటుంది. సో ఇలా యూజ్ చేయొచ్చు. లేక కంట్రోల్ టీని వాడుతున్నా. ఫ్లిప్ హారిజాంటల్ ఇలా యూజ్ చేశాను. ఇగోండి ఇప్పుడు ఈ ఐస్ని ఈ వైపుకి తీస్తున్నా. ఇలా యూజ్ చేశాను అన్నమాట. సో ఇలా లేయర్ ప్యాలెట్ని జరిపేస్తున్నా. స్వామివారి రిలేటెడ్ ఇలా. ఇప్పుడు ఓ లెటర్ దగ్గరకు వచ్చి జరంతా డల్ చేసా. అదిగోండి మిక్స్డ్ విత్ కలర్. అయితే కొంచెం డార్క్ బ్లూలోకి ఇలా యూజ్ చేస్తున్నాను అన్నమాట. అదిగోండి స్వామివారు పిక్చర్ ప్రాపర్లీ మిక్స్ అవుతుంది. ఇంకొంచెం డార్క్ చేసినా ఓకే చేసా. ఇప్పుడు ఇక్కడ ఐస్ బాగున్నాయి. ఇక్కడ కొంచెం పెయింటింగ్ మోడల్ ఉంది. లేక ఇక్కడ సన్న లైన్ లాగా అనిపిస్తున్నది కింద ఈ బ్యాక్గ్రౌండ్ మోడల్వి. సో
అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి సాలిడ్ కలర్ తీసుకున్న కలర్ని కొంచెం మార్చుతున్నా. ఇదిగోండి ఈ కలర్ పూర్తిగా అప్లై చేసా. ఇదిగోండి గణపయ్య యొక్క ఆ ఐటమ్ మనకు అద్భుతంగా ఉంది. ఫుల్ స్క్రీన్లోకి ఉంచుతున్నా. ఇదిగోండి సన్న లైన్. అండ్ ఇక్కడ మనం చెక్ చేస్తే స్వామివారి యొక్క గ్లాస్ రిలేటెడ్ లైటింగ్స్కి మనం యూజ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నది ఫ్రేమ్ మిక్సింగ్. ఇలా క్రాప్ చేశాను. ఇప్పుడు ఇంకా కొన్ని పిక్స్ ఎడిట్ చేసి చూద్దాం ఎలాంటి మిక్సింగ్స్ వస్తాయి. ఇంతకు పూర్వం ఉన్న మిక్సింగ్స్ ఇవి. సో ఈ పిక్చర్ ఇటు మిక్స్ చేయాలనుకున్నాం కదా, ఈ పిక్చర్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ తపస్వి అయిన పరమేశ్వరుని పిక్చర్ ఉన్నది. అది కొంచెం ఎర్రర్ ఉన్నట్లుంది, ఓపెన్ అవ్వలేదులేండి. అలాగే చెక్ చేస్తే స్వామివారి రిలేటెడ్ శివలింగంకి సంబంధించి ఏఐ జనరేటెడ్వి ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు మూటోల్ని ఇలా క్యారీ చేశాను అనమాట. సో మిక్సింగ్లో ఉన్న గణపయ్య దగ్గరికి తెచ్చేసాను, మ్యాక్సిమైజ్ చేశా. ఇదిగోండి శివయ్య స్వామికి సంబంధించిన పిక్చర్. మరి ఆ పిక్చర్ని ఇటు జరిపినాను కదా. ఇప్పుడు మనం చెక్ చేసేటట్లయితే ఇమేజ్ దగ్గరికి వస్తున్నాం. రివీల్ అవ్వాలని చెప్పేసి తీసేసుకున్నా. అదిగోండి చెక్ చేసేటట్లయితే శివయ్య స్వామి తోటి ఉన్న గణపయ్య యొక్క పిక్చర్ అద్భుతంగా ఉంది. మరి స్వామి రిలేటెడ్ ఇక్కడ చెక్ చేస్తున్నాం కదా, మిక్సింగ్ ఇవ్వబోతున్నా. సో ట్యాబ్ని యూజ్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఆప్షన్స్ ఉన్నాయి. సో స్క్రీన్ కింద మార్చిన బ్యాక్ సైడ్ వాటితో మిక్స్ అయ్యారు స్వామివారు. ఇక్కడికి వచ్చి ఓ లెటర్ని డల్ చేసిన. అదిగోండి శివయ్య స్వామి మిక్స్డ్ కదా, కొంచెం ట్యాబ్ని వాడుతున్నా, ఫుల్ స్క్రీన్కి ఎఫ్ అంటున్నా. అదిగోండి జూమ్ చేశాను. సో ఇప్పుడు చెక్ చేస్తే సో ఇలా ఉంచా. ఇక్కడ స్వామివారి యొక్క సైజ్ రిలేటెడ్ ఇవి క్రాప్ చేసుకొని మనం ప్రింట్స్కి పంపించాలన్నమాట. ఇలా క్రాప్ చేసేసాను. రైట్ సైడ్ క్లిక్ చేసేసి క్రాప్ అంటున్నా. ఇలా మనం ఎడిట్స్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు అద్భుతంగా ఉన్నది కదా ఈ ఎడిటింగ్. సో ఈ ఐటమ్ రిలేటెడ్ చిన్న ఎడిట్స్ని కంటిన్యూ చేస్తున్నా. అవేంటంటే స్వామివారి యొక్క లైన్ ఈ గణపయ్య పిక్చర్ పైన ఉన్నది, గణపయ్యకి సంబంధించిన లైన్ కూడా ఉన్నది. ఇక్కడ వీటికి మాస్కింగ్ టెక్నిక్స్ని మనం ఫోటోషాప్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ స్వామివారి శివలింగం దగ్గరికి వస్తున్నా, మాస్క్ ఉంటుంది, ఇక్కడ మాస్క్ని వాడుతున్నా. సో ఎస్పెషల్లీ బీ ఫర్ బ్రష్ టూల్ అన్నమాట. బ్రష్ టూల్ని తీసేసుకున్నాను నేను. ఆ బ్రష్ టూల్ రిలేటెడ్ ఇవి కొన్ని టూల్స్ దగ్గరకు వస్తున్నా. మనకు ఫోర్గ్రౌండ్ కలర్ ఉంటుంది, ఇది డార్క్ కలర్లో ఉండాలన్నమాట. ఆ డార్క్ కలర్ తోటి ఇలా అప్లై చేశాను. సాఫ్ట్ బ్రష్ తీసుకున్నాను నేను, ఇలా అప్లై చేశాం. ఈ సైడ్న కూడా ఇలా అప్లై చేశాను. సో స్వామివారు మిక్స్డ్ వెరీ వెల్. గణపయ్య దగ్గర కూడా వస్తున్నా, మాస్క్ని తీసేసుకున్నా. సో బ్రష్ సైజ్ కొంచెం ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసి ఇలా బ్రష్ సైజ్ని తగ్గించాను అన్నమాట. సో ఇప్పుడు శివయ్య స్వామి శివలింగం దగ్గరకు వస్తున్నా, చుట్టూతా కొంచెం లైటింగ్ మిక్స్డ్ వెరీ వెల్ అని నాకు అనిపించాల. కొంచెం కంట్రోల్ టీతో ఇలా తెచ్చాను. సో ఇదిగోండి షిఫ్ట్ పట్టుకొని ఇలా కొంచెం రొటేషన్ చేసిన, షిఫ్ట్ ఆల్ట్ తోటి ఇలా ఎన్లార్జ్ చేశాను అనమాట. ఎంటర్ తోటి అప్లై చేశాను. మరి ఈ పిక్చర్ ఓకే. స్వామి ఐ దగ్గర సన్న లైన్ ఉన్నది కదా, ట్యాబ్ని వాడుతున్నా. ఇప్పుడు శివయ్య స్వామికి ఉన్న ఈ మాస్క్ దగ్గరికి వచ్చిన బ్రష్ టూల్ తీసేసుకున్నాం. ఇదిగోండి ఇలా చెక్ చేసేటట్లయితే ఇలా ఆ లైన్ క్లియర్ చేసిన. ఇప్పుడు కొంచెం శివయ్య పిక్చర్ని టర్న్ ఆఫ్ చేసా, ఆన్ చేసా. ఇక్కడ కొంచెం లైటింగ్స్ ఇబ్బంది అనిపిస్తుంటే నో ప్రాబ్లం, శివయ్య పిక్చర్ని కొంచెం పక్కకు జరుపుదాం ఫోకస్ కోసం. సో ఇదిగోండి ఇలా జరిపిన. సో అది ఓబోజా గణపయ్య యొక్క మిక్సింగ్ పిక్చర్ అన్నమాట. కొంచెం అప్లై చేశాను. సో నో ప్రాబ్లం కన్నా ఇవి కొంచెం టచ్ చేసి చూద్దాం. బ్రష్ టూల్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. సో మిక్స్డ్ వెరీ వెల్. అయితే కొంచెం అలాగే ఉంచేస్తున్నా. ఇప్పుడు గణపయ్య యొక్క పిక్చర్ దగ్గరకు వచ్చి ఇంకొంచెం ఓ లెటర్ని డల్ చేశాను. నౌ మిక్స్డ్. ఇదిగోండి లైటింగ్ ఇలా పెంచుతున్నా. నౌ ఇట్ ఈస్ ఓకే. సో ఇలా ట్రై చేయొచ్చు. స్వామివారి రిలేటెడ్ మిక్సింగ్ ఓకే. ఇప్పుడు స్వామివారి దగ్గరకు వస్తున్నా, ఇంకా కొన్ని మిక్సింగ్స్ ఇచ్చి చూద్దాం. సాచురేషన్ అంటున్నాం, ల్యూమినోసిటీని తీసుకున్నా, బ్లాక్ అండ్ వైట్ మోడల్ ఉన్నది. గణపయ్య కూడా ల్యూమినోసిటీ ఇద్దాం. సో ఇలా మిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు శివయ్య స్వామి దగ్గరకు వస్తున్నా, ఓ లెటర్ తోటి ఇదిగోండి ఇలా మిక్స్ చేశా. అలాగే గణపయ్య యొక్క పిక్చర్ కొంచెం హైలైట్లో ఉంచాను. సో ఇక్కడ ఎన్గేటర్లో ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇదిగోండి పిక్చర్. సో ప్రతి ఒక్కళ్ళకి ఏంటి అంటే ఎడిటింగ్స్ అంటే చాలామందికి ప్రాణం కదా. మనం ఎస్పెషల్లీ గ్రాఫిక్స్ సెంటర్స్ దగ్గర గమనిస్తూ ఉంటాం. ఓం గం గణపతయే నమః, ఓం నమః శివాయ.